ఓకే అన్న నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఎ న్యూ వీడియో. అండ్ ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ దొరికిందంటే జో. సో ఈ ఫిలిం వచ్చేసరికి తమిళ్ ఫిలిం. ఇది మనకు లాస్ట్ ఇయర్ 2023లో నవంబర్‌లో రిలీజ్ అయింది. ఆ తర్వాత మూవీ హిట్ అయింది. సో మనకు తెలుగులో కూడా ఇప్పుడైతే అవైలబుల్‌గా ఉంది. అండ్ ఇది మనకు తెలుగులో వచ్చింది. సో మనకిప్పుడు డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ ఫిలిం అయితే అవైలబుల్ అయితే ఉంది. వెళ్లి చూడాలనుకుంటే చూడండి భయ్యా. ఇక మూవీ రివ్యూ ఎలా ఉందనేది వీడియోలో చూద్దాం. అండ్ మూవీ కాన్సెప్ట్ ఏంటంటే రొమాన్స్, లవ్, ఎమోషనల్. సో ఈ విధంగా. సో మూవీ స్టోరీ లైన్ గురించి మాట్లాడుకుందాం భయ్య. మూవీ స్టోరీ లైన్ ఏం లేదు. లైక్ ఒక కాలేజ్‌లో లవ్ స్టోరీ టైప్ లోనే ఉంటుంది. ఈ లవ్ స్టోరీ టైప్ లో హీరోయిన్ మన హీరోయిన్‌కి మన హీరో ఎలా లవ్ ప్రపోజ్ చేస్తాడు, ఏంది కథ. ఆ తర్వాత ఫస్ట్ హాఫ్ లో మొత్తం లవ్ స్టోరీ వేలో వెళ్తా ఉంటుంది. ఇది వరకు బాగానే ఉంది. ఇంటర్వ్యూ‌లకి రాగానే అక్కడ మాత్రము ఒక సడెన్ సిట్యుయేషన్ అయితే జరుగుతుంది. అదేం సిట్యుయేషన్ అనేది మీరు మూవీ చూసుకున్న తెలుసుకోండి. లవ్ స్టోరీ అయితే మొత్తం ఫస్ట్ హాఫ్‌లో అయితే ఉంటుంది భయ్య. అండ్ ఇక సెకండ్ హాఫ్ గురించి మాట్లాడుకుందామా? సెకండ్ హాఫ్ అనేది స్టోరీ స్టార్ట్ అవుతుంది. ఇగ ఆ తర్వాత స్టోరీ కొంచెం ఉంటుంది. కానీ ఆ స్టోరీ ఏందంటే బాగా లాగ్ చేసినట్టు అనిపించింది భయ్య. నాకు అదొక్కటి తప్పిస్తే మూవీ అంతా బాగానే అనిపించింది. సెకండ్ హాఫ్‌లో ఈ పాయింట్ తొందరగా అయిపోవచ్చు. అంటే లాస్ట్ క్లైమాక్స్‌లో చూపెట్టారు. అది తొందరగా తొందరగా అయిపోతది. కానీ దాన్నే బాగా సాగదీశారు. దాంట్లో కొంచెం కామెడీ ఇరికియడం గాని, కొన్ని సెంటిమెంట్స్ ఇరికియడం గాని, లైక్ అలా అయితే అనిపించింది. నాకు అది తప్పించి మొత్తం మూవీ అనేది ఓవరాల్‌గా బాగానే అనిపించింది. అండ్ మూవీ అనేది చాలా బాగుందని చెప్తున్నా. అండ్ లాస్ట్ క్లైమాక్స్ ఓకే. ఆ క్లైమాక్స్ పొజిషన్స్ కూడా ఇది మనకు ఫస్ట్‌లో జరిగిన సిట్యుయేషన్ అనేది క్లైమాక్స్‌లో మనకు రివీల్ చేసేస్తారు. సో అదేందనేది మీరు మూవీ చూసినాక తెలుసుకోండి. ఇక్కడ నేను ఇంకొక పాయింట్ చెప్పాలనుకున్నది ఏందంటే మూవీలో ఆ ఫ్యామిలీతో చూడాల్సిన ఫిల్మ్ అనేది కాదు అని అంటాను. ఎందుకంటే ఫస్ట్ హాఫ్‌లో మొత్తం కొన్ని ఉంటాయన్నమాట. అడల్ట్ సీన్స్ అయితే కొన్ని ఉంటాయి. లైక్ కిసెసే అలాంటి కిసెస్ సీన్స్ అయితే ఉంటాయి కాబట్టి నేను ఆ వేలో అయితే నేను ఫ్యామిలీతో చూడాల్సిన ఫిలిం కాదని చెప్తాను. ఇక ఓవరాల్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి సెకండ్ హాఫ్‌లో అంత ఏమనిపియదు. స్టోరీ ఉంటది కాబట్టి మీరు ఇగ ఆలోచించుకోండి. అండ్ ఇక మూవీలో సాంగ్స్ గురించి అంటే సాంగ్స్ అయితే అంతగా ఎక్కలేవు. విజన్ స్కోర్ కూడా అంతలా నాకు బాగా అనిపియలేదు. ఇగ ఓవరాల్‌గా అందరి పెర్ఫార్మన్స్ ఓకే. ఓకే అనిపించింది. నాకైతే మెయిన్‌గా కనెక్ట్ అంటే మీరందరూ ఒక క్యారెక్టర్ కనెక్ట్ అయితారని చెప్తాను. అంటే హార్ట్‌ఫుల్‌గా చెప్తాను. సో మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇంకా చెప్పాలంటే మూవీ కొన్ని చోట్ల నాకు ఒక సెకండ్ హాఫ్ తప్పిస్తే మొత్తం ఓవరాల్‌గా అంతా బాగానే అనిపించింది. ఇగ మీ పైన అంటే ఇంకా ఎలాంటి వాళ్ళకి ఫిల్మ్ నచ్చుతుందంటే లైక్ లవ్ స్టోరీ పైన ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే ఈ ఫిల్మ్ అనేది బాగా అనిపిస్తదని నేను చెప్తాను. అండ్ దీంట్లో ఇంకా కొన్ని ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడితే వీళ్ళ ఫ్రెండ్‌షిప్ అంటే మన హీరో ఫ్రెండ్స్ అందరూ ఉంటారు. సో అది మాత్రం వాళ్ళ ఫ్రెండ్‌షిప్ బాండింగ్ అనేది చాలా బాగా చూపెడతారు. లైక్ మనము కొన్ని మూవీస్ చూసిన ఫిలిమ్స్‌లా అనిపిస్తది. ఇగ మీరు అర్థం చేసుకోండి. అండ్ ఇంకా చెప్పాలంటే ఇలాంటి ఫిలిం జోనర్స్ ఏమైనా ఉన్నాయా బ్రో అంటే చాలానే ఉన్నాయి. నేను అవన్నీ ఇంకా చెప్పదలుచుకోలేను. మీరందరూ చూసిన కొద్దీ ఈ ఫిల్మ్ చూస్తే మీకు కొన్ని ఫిలిమ్స్ అయితే గుర్తుకొస్తూ ఉంటాయి. సో ఇదన్నమాట ఓవరాల్‌గా 'జో' అనే ఫిల్మ్ రివ్యూ. అండ్ థాట్స్ ఇట్ అబౌట్ ది మూవీ రివ్యూ గైస్. మరి ఈ వీడియో మీ అందరికి నచ్చితే తప్పకుండా మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేసి ఛానెల్‌ని సపోర్ట్ చేపిస్తారని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను. అండ్ థాట్స్ ఇట్ అబౌట్ ది వీడియో. అండ్ థాంక్ యూ టు ఆల్. అండ్ థాంక్ యూ గైస్.